వీరనారిలో ఇంత వేడి ఉందా దివ్య? వీరుడు లేక నా వీరనారి వెక్కి వెక్కి ఏడుస్తుంది. వీరత్వం లేక నీ వీరనారి ఎంత విలువలాడిందో అర్థమవుతుంది. ఇప్పుడు నా వీరనారికి విరుగుడు మందు నా మందు మొగుడే ఇచ్చాడు. నీ ఫ్రెండ్గా నీ వీరనారి విముక్తి బాధ్యతను నేను తీసుకుంటాను. స్వాతి, నీ వీరనారికి వీరత్వం అందించే వీరుణ్ణి ధీరుణ్ణి నేనెతుకుతాను. నిజంగానా? హా, నీ వీరనారి మీద ఒట్టు. స్వాతి, నువ్వు నా దోస్తువు కాదే, నా వీరనాటి పాలిట దేవతవి. ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా, నీ వీరనారికి నేనున్నానప్పా. ముస్తఫా ఐ యామ్ సో హ్యాపీ ముస్తఫా, నా వీరనారికి విముక్తి కలిగించప్పా. ముస్తఫా. దివ్య ఏమైంది? దివ్య లెగ్గువే. దివ్య లెగవే. రావే. అయ్యో దివ్య రావే. వదిలే. కలిగిస్తానని చెప్పావుగా. అబ్బా కాదు దివ్య, నేను చెప్పేది వినే. అమ్మా అబ్బా ఈ అమ్మాయి వాడిని ఎంత చూస్తానే. దెయ్యం పట్టిందా? నా మాటినే. తీసుకొస్తావా? హెల్ప్ చేస్తానని చెప్పి నిజంగానే చేస్తానే. నిన్ను వదిలిపెట్టనే. మాటినే. అమ్మా ఏంది ఇది? అమ్మా నీ అమ్మాయి వాళ్ళని నిద్ర పెడతానుకున్నావా? అమ్మా రక్తం వస్తుంది, చచ్చిపోతానే. వీరుని తెస్తా అని విర్రవిగావు కదే. ఇంకా ప్రయత్నిస్తున్నానే. వాడు వీరుడు వీడు వీరుడు అని చెప్పి నా దగ్గర పంపిస్తావు. ఈ వీరనారికి వణుకొచ్చే లోపు ఈ వీక్ నా కొడుకులు వంగిపోతున్నారు. ఈసారి నీ వీరనారికి 100 వాంతులు తెచ్చే వీరాది వీరుడిని తీసుకొస్తానే. ఈసారి నువ్వు తేవకపోవాలి, నీ వీరనారికి ఉప్పు పాత రాస్తా. కాకపోతే ఈ వీరుడు కొద్దిగా కాస్ట్లీనే. ముందు వాడి వీరత్వాన్ని చూపించమను. నా వీరనారి విసిగిపోయేదాకా వాంతులు తెప్పించమను. వాడు వద్దనేదాకా వాడి వీరత్వానికి వరాల మీద వరాలు చెల్లిస్తాను. ఓకేనే.